ఈ టైమింగ్స్ కనుక మిస్ అయ్యారంటే మీరు అక్టోబర్ మంత్కి అసలు టికెట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవడానికి అవ్వదండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేసారు కదండి. అవునండి, మీరు కనుక రేపు ఒక్కరోజు కనుక మిస్ అయ్యారంటే అక్టోబర్ మంత్కి కావాల్సిన మేజర్ టికెట్స్ అన్ని మిస్ అయిపోతున్నట్టేనండి. సో ఆ టికెట్స్ ఏంటి, అసలు రేపు ఏ టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. సో రేపు ఫస్ట్ మనకి 10 o'clock అయితే అంగ ప్రదక్షిణ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. అండ్ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మోత్సవాల టైమింగ్స్లో అక్టోబర్ 11th నుంచి 21st వరకు అయితే మనకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయరండి అంగ ప్రదక్షిణకి. సో ఆ డేట్లు కాకుండా మిగతా డేట్లు ఏ డేట్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్స్ ముందే ఫిక్స్ అయిపోయి దాని తర్వాత మీరు టికెట్స్ తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆ టైం మీరు ఆ డేట్స్లో టికెట్స్ ఉంటాయని చెప్పేసి అనుకొని వెళ్తారు, కానీ ఆ టైంకి బ్లాక్ అయి ఉంటాయి. అప్పుడు మీరు అంటే డెసిషన్ తీసుకునే కన్నా ముందే డెసిషన్ తీసుకొని ఏ రోజు వెళ్ళాలి ఏంటి అనేది ముందే ఫిక్స్ అయితే కనుక మీకు ఇంకా ఈజీ అవుతుందన్నమాట. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ ఈ టికెట్స్ అయిపోయిన తర్వాత అక్టోబర్కి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ త్రూ మనం టికెట్స్ పొందుతాం కదండి, అవి రేపు మార్నింగ్ 11 o'clockకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇదేంటంటే మనము ఒకప్పుడు ఎలా బుక్ చేసుకునే వాళ్ళం అంటే జస్ట్ 10,000 పే చేసేసి తర్వాత ఫ్యూచర్ బుకింగ్ ఆప్షన్ త్రూ మనం ఎప్పుడైనా ఆ డేట్ నుంచి 1 year లోపు ఎప్పుడైనా కూడా మనము ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ త్రూ మనం టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అలా కాదండి. ఏ టైంలో మనము 11,500 పే చేసి మన టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ త్రూ బుక్ చేసుకున్న టికెట్ మీద అప్పటికప్పుడే మనం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోగలమండి. ఇప్పుడు నేను టికెట్లో జస్ట్ దర్శనం బుక్ చేసుకున్న తర్వాత అకామిడేషన్ బుక్ చేసుకోగలనా అంటే అలా ఆప్షన్ లేదండి. మీరు ఎప్పుడైతే దర్శనం టికెట్ బుక్ చేసుకుంటున్నారో అదే టైంలో అకామిడేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా టిక్ పెట్టుకొని మీకు ఏ టైంలో కావాలో అనేది దాన్ని బట్టి స్లాట్స్ ఉంటాయి అన్నమాట, టైం స్లాట్స్. ఆ టైం స్లాట్ని డిసైడ్ చేసుకొని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇదండి. అండ్ అదే టైంలో మీకు ఎక్కువ లడ్డూలు కావాలి అంటే మాకు ఎక్కువ మంది రిలేటివ్స్ ఉన్నారు, మాకు లడ్డూలు ఎక్కువ మందికి ఇవ్వాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు మీరు ఎన్ని లడ్డూలైనా అక్కడ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు మీకు నచ్చిన లడ్డూలు అక్కడ రాసుకోవచ్చండి. సో ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ ఇకపోతే నెక్స్ట్ వచ్చేసరికి అదే రోజు ఈవినింగ్ 3 o'clockకి సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఏబుల్డ్ వాళ్ళకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇవి కూడా కంప్లీట్లీ ఫ్రీ అండి. అండ్ మార్నింగ్ రిలీజ్ చేసి 10 o'clock రిలీజ్ చేసి అంగ ప్రదక్షిణ టికెట్స్ కూడా కంప్లీట్లీ ఫ్రీ అండి. వీటికి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో సీనియర్ సిటిజన్స్ అంటే ఎంత ఏజ్ వాళ్ళని సీనియర్ సిటిజన్స్ కింద కన్సిడర్ చేస్తారంటే 65 and 65 అబోవ్ వాళ్ళకి మాత్రమే ఫ్రీ టికెట్ ఉంటుందండి. సో ఈవెన్ 60 years అయినా కూడా 64 అయినా కూడా మనకి ఈ సీనియర్ సిటిజన్స్ కోటాలో టికెట్ బుక్ చేసుకోవడానికి కుదరదండి. సో ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించుకోగలరు. సో ఇవన్నీ 3 టికెట్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి 10 o'clockకి అంగ ప్రదక్షిణ టికెట్స్, 11 o'clock ఏమో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్, అండ్ 3 o'clockకి ఫిజికల్లీ ఏబుల్డ్ వాళ్ళకి అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి టికెట్స్ రిలీజ్ జరుగుతుంది. అండ్ మనకి సీనియర్ సిటిజన్స్ ఈ టికెట్స్ అయితే ఈవెన్ బ్రహ్మోత్సవాల టైంలో కూడా ఈ టికెట్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది, కానీ మనకి ఏవైతే అంగ ప్రదక్షిణ టికెట్స్ ఉన్నాయో ఆ టికెట్స్ మాత్రం బ్రహ్మోత్సవాల టైంలో రిలీజ్ చేయడం జరగట్లేదండి. సో ఈ విషయం భక్తులందరూ గమనించుకోగలరు. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి అయితే రెస్పాండ్ అవుతానండి. సో రేపు ఈ టైమింగ్స్ కనుక మిస్ అయ్యారంటే మీరు అక్టోబర్ మంత్కి అసలు టికెట్స్ అనేవి ఇంకా ఈ 3 కేటగిరీస్లో మీరు బుక్ చేసుకోవడానికి అవ్వదండి. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడి వరకు మీరు వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ దర్శనాలు రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రెస్పాండ్ అవుతాను. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనకి ఎవ్రీ వెడ్నెస్డే SSD టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి థర్స్డేకి ఇష్యూ చేయడం జరగడం లేదండి. ఎందుకంటే థర్స్డే రోజు రకరకాల సేవల వల్ల మనకి భక్తుల రద్దీ అన్నది ఎక్కువ
అనవసరంగా భక్తులను ఎందుకు వెయిట్ చేయించడం అని చెప్పేసి టీటీడీ వాళ్ళు మెయిన్లీ థర్స్డేకి ఇవ్వాల్సిన టోకెన్స్ని వెడ్నెస్డే రోజు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. సో ఎవ్రీ వెడ్నెస్డే మీరు ఒకవేళ తిరుమల వెళ్తున్నట్టయితే మీకు ఎలాంటి SST టోకెన్స్ దొరకవండి థర్స్డే రోజుకి. అండ్ ఫ్రైడే రోజుకి అయితే యథావిధిగా థర్స్డే మనకి ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఓన్లీ థర్స్డే రోజుకి మాత్రమే మనకి SST టోకెన్స్ అన్నవి రిలీజ్ చేయరు. సో దీన్ని కూడా భక్తులందరూ గమనించుకోగలరు. ప్రజెంట్ అయితే మనకి SST టోకెన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 5 ఈ గ్యాప్లోనే ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు తిరుమల అప్డేట్స్ ఇంకా ఏమైనా నేను మిస్ అవ్వకూడదు, ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే కనుక లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయగలరు. సో దట్ ఈ వీడియో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు అంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది వీళ్ళకి పంపిస్తే అని అనిపిస్తే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.